హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నంబర్ 1, హాంటెడ్ హౌస్. ఈ స్టోరీ మన దేశంలో జరిగింది కాదు, వేరే దేశంలో జరిగింది. నాకు ఆ దేశం పేరు సరిగ్గా గుర్తులేదు, కానీ ఇది నేను ఒక వెబ్సైట్లో చదివాను. ఒక కుటుంబం చాలా సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో భార్యాభర్తలకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ ఇల్లంతా చాలా అందంగా ఉంటుంది, కానీ వంట గదిలో మాత్రం నేలపై ఏవేవో వికృతమైన బొమ్మలు ఉండేవి. వాటిని ఎంత తుడిచినా సరే అవి పోయేవైతే కాదు. ఇక రాత్రిపూట్ల వంటింట్లో నుండి ఏవేవో శబ్దాలు వచ్చేవి. ప్రతిసారి వంటింట్లో సామాన్లన్నీ వాటంతట అవే కింద పడిపోయేవి. అలా ఎందుకు జరుగుతుందో వీళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ కూతురులో ఏదో మార్పు వచ్చినట్లుగా గమనించారు. ఆ అమ్మాయి ప్రతి రాత్రి ఎందుకో గట్టిగా అరిచేది, చాలా వింతగా ప్రవర్తించేది. అప్పుడు వాళ్ళు దీనంతటికి కారణం ఆ కిచెన్లోని వికృత ఆకారాల వల్లే అని అనుకున్నారు. వెంటనే వాళ్ళు ఆ వంటింట్లో మొత్తం అంతా ఫ్లోరింగ్ చేయించారు. అయితే 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ వికృత రూపాలు మళ్ళీ వాళ్ళకి కనిపించాయి. దీంతో వాళ్ళు చాలా భయపడ్డారు. వెంటనే దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ వంటగది ఫ్లోర్ కింద ఏదో ఉంది అనే అనుమానంతో ఫ్లోర్ అంతా తవ్వించారు. అప్పుడే వాళ్ళు కొన్ని భయంకరమైన దృశ్యాలను చూశారు. ఆ తవ్విన నేల కింద వాళ్లకు ఎముకలు, పుర్రెలు లాంటి భయంకరమైనవి చూసి చాలా భయపడిపోయారు. ఇక ఆ స్థలం గురించి ఎంక్వైరీ చేస్తే ఆ ఇల్లు ఉన్న స్థలంలో ఇంతకు ముందు ఒక శ్మశానం ఉండేదని వాళ్ళకు తెలిసింది. అందుకే వాళ్ళ ఇంట్లో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయని వాళ్లకు అర్థమైపోయింది. ఇక వెంటనే వాళ్ళ ఇంటిని ఖాళీ చేసేశారు. అప్పటి నుండి వాళ్ళ కూతురులో వచ్చిన ఆ భయంకరమైన మార్పు కూడా అప్పటి నుండి మళ్ళీ రాలేదు. వాళ్ళ కూతురు పూర్తిగా మామూలుగా మారిపోయింది. ఇప్పటికే ఆ ఇల్లు అలాగే ఉంది. ఆ వికృత రూపాలు ఆ ఇంటి కిచెన్ ఫ్లోర్ మీద రావడానికి కారణం ఎవరికీ అంతుపట్టలేదు. ఆ శ్మశానంలో పాతిపెట్టిన మనుషుల ముఖాలే అలా వికృత రూపంలో బయటపడ్డాయని వాళ్లకు అర్థమైంది. ఇది ఇప్పటికే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. స్టోరీ నంబర్ 2, ఘోస్ట్ ఇన్ రైల్వే స్టేషన్. కొన్ని కారణాల వల్ల ఆ రైల్వే స్టేషన్ పేరు చెప్పడానికి కుదరదు, కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ స్టోరీ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక ఘోస్ట్ స్టోరీ. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్లో 1967లో జరిగింది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. 1967లో వెస్ట్ బెంగాల్లో ఒక రైల్వే స్టేషన్లో ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ ట్రైన్ ఎక్కారు. రైలు స్టేషన్ నుండి నెమ్మదిగా బయలుదేరింది. ఆ రైల్వే స్టేషన్ను క్రాస్ చేసే ఆ సమయంలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని ట్రైన్ వెనకాల పరిగెడుతూ ఉంది. అప్పుడు ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక ఉద్యోగి ఆ అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడే ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు, కానీ ఆ అమ్మాయి ఇందాక తనను ఆపాలని ట్రై చేశాడు కదా, అతని శరీరం లోపలి నుండి దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అలా కొంత దూరం పరిగెడుతూ ఒక్కసారిగా మాయమైపోయింది. అయితే అతను చూసిన ఆ దృశ్యాన్ని తనతో పనిచేసే మిగతా వారికి కూడా చెప్పాడు, కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. ఇక తను ఆ రోజు తన ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఎవరో ఊహించని విధంగా ఆ తర్వాత రోజు ఒక సంఘటన జరిగింది. ఎవరైతే ఆ అమ్మాయిని చూశాడో అతను ఆ మరుసటి రోజు చనిపోయాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే అతను ఆ రోజు ఎలా మరణించాడో వాళ్ళకెవరికి అర్థం కాలేదు. ఇది ఆ భూతమే చేసిందా? ఇక ఆ మరుసటి రోజు నుండి ఆత్మ అక్కడ పనిచేసే మిగిలిన ఉద్యోగులకు మరియు ఆ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు కూడా కనబడుతూ ఉండేది. తను ఎప్పుడూ ఒక తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకొని గట్టిగా నవ్వుతూ వచ్చేపోయే రైళ్ల వెనకాల పరిగెడుతూ ఉండేది. తనని చూసి ప్రయాణికులు మరియు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎంతో భయపడేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోయింది. ఆ రైల్వే స్టేషన్ని గవర్నమెంట్ 1967లో మూసేసింది. అప్పటి నుంచి అక్కడ రైళ్లు ఆగడం మానేశాయి. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాల తర్వాత, అంటే 2009లో మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ని తిరిగి తెరిచారు. కానీ అక్కడ పని చేయడానికి
ఉద్యోగులు ఇష్టపడలేదు. దాంతో గవర్నమెంట్ ఆ స్టేషన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఆ భూతాన్ని చూడటంతో సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడ ఉండడం మానేశారు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అప్పుడప్పుడు ఆ భూతాన్ని చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. స్టోరీ నెంబర్ 3, వ్యాంపైర్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ అలాస్కాలోని లుబీనా అనే గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అయితే ఆ గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఎందుకో తెలియదు కానీ హఠాత్తుగా మరణించాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు అక్కడి ఆచారాల ప్రకారం అతన్ని శ్మశానంలో పాతిపెట్టారు. అయితే ఆ తర్వాత రోజు నుండి ఆ ఊరిలో ప్రతిరోజు ఎవరో ఒకరు మరణిస్తూనే ఉండేవారు. కానీ అవి సాధారణ మరణాలైతే కాదు. చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్ళతో కొరికినట్టుగా ఘాట్లుండి వాళ్ళ శరీరంలోని రక్తాన్ని తాగేసినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరాల్లో పూర్తిగా రక్తం ఉండేదే కాదు. ఈ సంఘటనలు చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడిపోయారు. రాత్రి అయితే చాలు ఎవరూ బయటకు వచ్చేవారైతే కాదు. కానీ ఆ మరణాలు కూడా ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన ఆ జాన్సన్ను తాము చూసినట్లుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నెల రోజులు గడుస్తున్నా కూడా ఆ ఊరిలో మరణాలైతే ఇంకా ఆగట్లేదు. అయితే చాలామంది ఆ జాన్సన్ని చూసామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకు జాన్సన్కు ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వాళ్ళందరూ నమ్మారు. వెంటనే ఆ ఊరి వాళ్ళు చర్చ్ ఫాదర్తో కలిసి జాన్సన్ శవాన్ని సమాధి నుండి బయటికి తీశారు. అంతే, వాళ్ళందరూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారు. వారందరూ జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. దానికి కారణం నెల రోజులు గడిచిన జాన్సన్ శవం కొంచెం కూడా పాడవ్వలేదు. అలాగే జాన్సన్ జుట్టు ఇంకా గోర్లు పాతి పెట్టినప్పటికంటే ఇప్పటికీ ఇంకా పెరిగినట్టుగా వాళ్ళు గమనించారు. అంటే జాన్సన్ ఒక రక్త పిశాచిగా మారాడు. అతనే రాత్రిపూట శవపేటిక నుండి బయటకొచ్చి అక్కడ ఉన్నవారిని చంపి వాళ్ళ రక్తాన్ని తాగేవాడు. విషయాన్ని గమనించిన ఆ ఊరివారు జాన్సన్ శవాన్ని ఇక పూర్తిగా బూడిదయ్యేదాకా కాల్చేశారు. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎలాంటి అసాధారణమైన మరణం జరగలేదు. ప్రపంచంలోనే మొదటిసారి అందరికీ తెలిసిన ఒక రక్త పిశాచి నిజమైన కథ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీస్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ఇంకా స్టోరీస్ నేను ఎక్కువ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. కొద్దిగా లేట్ అయినా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.